23 సంవత్సరాలుగా ఆమెకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోలీస్ ఆమెపై చాలా దౌర్జన్యంగా గొడ్డును బాదినట్లే బాది ఆమెను చంపటానికి ప్రయత్నిస్తే ఆ పోలీస్ అధికారులకు వ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్నటువంటి మహిళ హరిత గారు, అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్న అరుణ గారు, అట్లాగే మన వినీషా ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ఆమె అక్కడ కూడా చదువుకుంటున్న అమ్మాయిలకు కూడా సక్రమంగా ఆ ఉస్మానియా అధికారులు వ్యవహరించటం లేదు. తను కూడా ఆ సమస్య మీద అందరినీ పోగేసుకొని వాళ్ళ హక్కును సాధించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఉస్మానియా విద్యార్థినిగా ఈ మీటింగ్లోకి రావటము, తర్వాత వరంగల్ జిల్లా నుంచి మన శోభ గారు ఈరోజు ఇక్కడికి 13 మందితో వచ్చింది. తను ఇక్కడికి ఆ జిల్లాలో కూడా వ్యవసాయ రైతు సంఘం కమిటీ ఏర్పాటైంది. అక్కడ ఆమె అధ్యక్షురాలు, వరంగల్ జిల్లా రైతు మహిళలకు ఆమె అధ్యక్షురాలు. తర్వాత వాళ్ళ సెక్రటరీ కూడా ఫోన్ చేసి చెప్పారు, ఎక్కడో అత్యవసరంగా తను ఏదో జాబ్ చేసుకుంటుంది, చిన్న జాబ్, దానికి వెళ్ళాల్సి వచ్చింది, రాలేకపోతున్నాను అని ఫోన్ చేసి చెప్పింది. లేకపోతే అక్కడి నుంచి కూడా ఇంకెక్కువగా రావాలి. రంగారెడ్డి జిల్లా సెక్రటరీ మన మాధవ్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, మహబూబ్నగర్ జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మన అల్వాల్ రెడ్డి గారు, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు, అంజయ్య గారు, చింటూ నాయక్ గారు, ఇంకా వెనక కూడా కూర్చున్నారు మన మీ పేరమ్మ ఎల్బి రెడ్డి గారు, మనకు నరేంద్ర ప్రసాద్ కూడా వస్తారు. ఈ బ్యానర్ తయారు చేసి ఇక్కడ పూర్తిగా ఏర్పాటు చేయటంలో వారు కూడా ఉన్నారు. తను మేడ్చల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. తను ఈరోజు వాళ్ళ మదర్ని రైతు మహిళగా ఈ సమావేశంలో హాజరుపరచడానికి ఎక్కడున్నారు, వాళ్ళ మదర్ ఎక్కడున్నారు? ఇక మిగతా అందరూ కూడా మన వికారాబాద్ జిల్లా మహిళా సమాఖ్య నాయకురాలు జగదాంబ కూడా ఇక్కడ ఉన్నారు. నిజంగా మిగతా అందరూ, మన రంగారెడ్డి జిల్లా యాదమ్మ గారు, మిగతా చాలామంది పేరున అందరి పేర్లు నేను చెప్పలేను. ఇక్కడ కొద్దిమంది కొత్తగా ఈరోజే ఇక్కడికి రావటం జరిగింది. కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ గతం నుంచి మన సంఘంలో వస్తున్న వాళ్ళు కానీ మొత్తానికి ఈ మేరకు ఈ సదస్సు మనం నిర్వహించుకోవటం చాలా గర్వకారణంగా ఉంది. కొంచెం భోజనాల దగ్గర ఇబ్బంది అయ్యాయి, మన్నించండి. మన శైలు వచ్చి దండం పెట్టాలి అందరికీ. ఆమె ఎంఏ తెలుగు చేసింది, టీచర్గా కూడా కొనసాగుతూనే ఇక్కడ రైతన్నలకి రైతక్కలకి అందరికీ నా నమస్కారం. ఈ సమావేశాన్ని కొనసాగించాల్సిందిగా నేను అధ్యక్షత వహిస్తున్నా. మనకు ఇప్పుడు ఈ అధ్యక్షత వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారు ఈ సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. మహిళా దినోత్సవ సందర్భంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనము మొదట పుట్టినప్పుడు అమ్మ అని ఎట్లా పిలుస్తున్నామో, మనం అమ్మ చేతి పట్టుకొని ఎలా నడుస్తున్నామో, మన రైతులు కూడా మన సమాజానికి సంఘానికి మొదటి నుండి చివరి వరకు కూడా పోషణ రైతులే కనుక మనం అలసిపోకూడదు. ఎవరో ఏదో అన్నారని మనం దాన్ని అదేం ఊహించుకుంటూ మనం బాధపడకూడదు. మనకు క్షణాన ఎన్నెన్నో ఇబ్బందులు వస్తుంటాయి. మనకు ఉదాహరణకు మన ప్రధాన కార్యదర్శి అయిన మన పద్మ గారు ప్రతిరోజు వాటి గురించి ఏ విధంగా సఫర్ చేస్తూ మళ్ళీ ముందుకు వెళ్తున్నారో తనను మనం ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు నడవాలి. ఎంత చేసినా మనం ఆవిడ గారు అంత కాకపోవచ్చు, అయినా మనం కావడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఆదిలాబాద్ జిల్లాలో రైతు సంఘంకు అధ్యక్షత వహించాను. మొదట్లో జిల్లా విభజించిన తర్వాత మాది మంచిర్యాల జిల్లా కావడం అయ్యింది. అప్పుడు నేను మంచిర్యాల జిల్లాకు కార్యదర్శిని అయ్యాను. అధ్యక్షులు వేరే ఉండేది, వారు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ మహాసభలు నిర్ణయించుకొని మళ్ళీ అధ్యక్ష కార్యదర్శులను నిర్ణయించుకున్నాం.
ప్రస్తుతం ఇప్పుడు బానేష్ అని కార్యదర్శి చాలా చక్కగా పనిచేస్తున్నాడు. నాకు హెల్త్ బాగలేకపోవడం వల్ల అధ్యక్షుల్ని వేరే వాళ్ళను ఉంచినప్పటికీ నేను కనీసం ఒక నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో మా మంచిర్యాల జిల్లాకి వెళ్ళి చూస్తుంటాను. నా రైతు సంఘాన్ని ఏ రకంగా ఉందో, ఎట్లా చేస్తున్నారో ఏమో అని. రైతు మహిళలే కాదు, మామూలు మహిళలకి ఇబ్బందులు అంటే రైతు మహిళలకి ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి సమస్య, ప్రతి పని, ప్రతి విషయం అన్నీ మనం మహిళలమే చేసుకోవాలి. అందులో రైతు మహిళ అంటే ఇంకా మహిళలకు ఇంకా చాలా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను మనం పక్కన పెట్టి ఇంత ధ్యేయంగా మనం ముందుకు సాగుతున్నాం కాబట్టి ఈ సంఘాన్ని ఇంకా బలిష్టంగా చేయాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా ప్రస్తుతం మా జిల్లాలో 6 మండలాలు, తాండూర్, బెల్లంపల్లి, భీమిని, నెన్నెల్, కన్నెపల్లి, కాసిపేట, ఈ 6 మండలాలు. 6 మండలాలలో మొత్తం 36 గ్రామ కమిటీలని. ఈ గ్రామ కమిటీలు అంటే ఆ కమిటీ అధ్యక్ష కార్యదర్శులను మాత్రమే తీసుకురావడం జరిగింది పేర్లు. వాళ్ళని రమ్మంటే ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత మేము 19 తారీఖే జిల్లా మహాసభ చేసుకోవాల్సింది కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీద ఉన్నారు. ఆడపిల్లలకు చదువు చెప్పించాలి. మనకి ఎక్కడ కూడా అన్యాయం జరిగేటప్పుడు మనం సహించరాదు, అన్యాయాన్ని ఎదుర్కొనాలి. అన్యాయం ఏ క్షణంలో ఉన్నా కానీ ఎదుర్కొనాలి. మహిళల కోసం ఎవరైతే పోరాడుతున్నారో వారందరూ ఒక దగ్గర అవ్వాలి. దగ్గర అయ్యి ఒకళ్ళ బాధలు ఒకళ్ళకి చెప్పుకొని సంయుక్తంగా పోరాడినప్పుడే మనం సమాజాన్ని సాధించుకుంటాము. కాబట్టి మహిళా దినోత్సవం రోజున మహిళల హక్కులు ఏమిటి అనేది తెలుసుకోవాలి. దానికోసం మహిళా దినోత్సవం జరుపుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు అందరికీ నమస్కారాలు, విప్లవాభివందనాలు. ఈరోజు ఈ మహిళా దినోత్సవం అనేది ఏదైతే జరుపుకుంటున్నామో అందరూ కూడా రకరకాలుగా జరుపుకుంటారు మహిళలు. కొందరు కేక్ కట్ చేసి, కొందరు పార్టీలు చేసి, హోటళ్ళకి వెళ్ళి. అయితే సోషలిస్ట్ మహిళలు ఎవరైతే త్యాగాలు చేసి ఆ రోజు ఈరోజు మనం ఈ విధంగా మీటింగ్లు జరుపుకునే పరిస్థితులను తీసుకొని వచ్చిన వాళ్ళు మహిళలు. ఆ మహిళలు జరుపుకునే పద్ధతులు మన బసప్ప గారు మాదందరికీ కూడా నేర్పినవాళ్ళు, మా నాయకురాలు. ఎందుకంటే ఏ మాత్రం కూడా మహిళ పురుషుల కంటే తక్కువ లేదనేది చూడడం అంటే మేడం గారిని చూసినాం మేమైతే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.